మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కోరుకుంటూ జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ ప్రత్యేక మొక్కుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ముస్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీనాథ్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని పాదయాత్రను ప్రారంభించి శ్రీనాథ్ కు సంఘీభావం ప్రకటించారు. శ్రీనాథ్ సంకల్పం విజయవంతం కావాలని, సురక్షితంగా తిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనాథ్ కు మద్దతు తెలిపారు. నమో వెంకటేశాయ నమః. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మిత్రుడు శ్రీనాథ్ గారు, జనసేన నాయకులు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలని, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలని అకుంఠితమైన దీక్షతో దైవ సన్నిధిలో తన సంకల్పాన్ని, దైవ చింతనలో తన అభిప్రాయాన్ని మనసులో అనుకొని ఈ రోజున ఆయన అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన టైంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన బయలుదేరతానని ఆయన కోరిన కోరిక, మంచి ఎండాకాలంలో పైన నెత్తిన సూర్యుడు ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఈరోజు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళటానికి ప్రారంభిస్తున్న వేళ ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక నాయకుడి మీద ఉన్నటువంటి స్ఫూర్తి, ఒక నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానం ఇలా చూపించుకోవడం అంటే అందరికీ జరిగేది కాదు. అది హృదయం నిండా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులకే ఆ ఆలోచన వస్తుంది. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలని, ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఇంత ఘనంగా వ్యక్తపరిచి అందరికీ ఆదర్శంగా నిలిచి నాయకుడి ఏడల కృతజ్ఞతగా ఉండాలనేటువంటి భావనకి నాంది పలికి ఈరోజు తన మొక్కుబడిని తీర్చుకోవడానికి బయలుదేరుతున్నటువంటి శ్రీనాథుని అభినందిస్తూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నాయకుడి ఏడల మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా చిత్తశుద్ధితో ఉంటారని, మీరందరూ కూడా ఆదర్శంగా నిలుస్తామని అతన్ని వ్యక్తిగతంగా అభిమానిస్తూ, ఆయన్ని ప్రోత్సహించిన ఆయన సతీమణిని అభిమానిస్తూ, ఆయన కాలినడకను నడుస్తుంటే ఆ నడకకి సంఘీభావం చెప్పడానికి వచ్చిన ఆయన మిత్ర బృందానికి, జనసేన సైనికులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ధన్యవాదాలు.